రామశాస్త్రి అంకుల్, రామశాస్త్రి అంకుల్. ఎవరు? హాయ్ అంకుల్. అరే ఎవరమ్మా మీరు? నేను అంకుల్, పక్కింటి అరుంధతిని. ఓహో, అరుంధతి నువ్వా? ఎప్పుడో 2 ఏళ్ల క్రితం అనగా చూశాను నిన్ను. బాగా పెరిగిపోయావమ్మా, పెరిగిపోయావు బాగా. అఫ్కోర్స్ అంకుల్. ఎక్కడ? అమెరికాలోనా ఉంటున్నది? అంకుల్, కాలిఫోర్నియా. కాలిఫోర్నియా? ఏమోలే, మాకేం తెలుస్తాయి అమెరికాలు కాలిఫోర్నియాలు. సరే సరే, అవును మీ పేరెంట్స్ ఏదో ఊరికెళ్ళినట్లుంది కదా? అవును అంకుల్, యాక్చువల్లీ రీసెంట్ గా మాట్లాడినప్పుడు వాళ్ళు అదే చెప్పారు, కాశీకి వెళ్లే ప్లాన్ ఉందని చెప్పారు. నాకు అంటే నేను ఆల్ ఆఫ్ ద సడన్ ప్లాన్ వేసుకొని ఫ్లైట్ బుక్ చేసుకొని వచ్చేసాను, అందుకే వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు. ఫ్లైట్ బుక్ చేసుకున్నావు, ప్లాన్ గా వచ్చావు, మరి ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవచ్చు కదా. కానీ మీకు తెలిసిందే కదా అంకుల్, మా పేరెంట్స్ ఫోన్ వాడరని. అవునులే, నా శ్రాద్ధం, మడి ఆచారం, శుచి శుభ్రత ఉండాలి గాని ఈ ఫోన్లు వాడము, టీవీలు చూడము ఏంటమ్మా ఇది నా బొందా? ఏం చేస్తాం అంకుల్, తప్పదు. సరే, ఇప్పుడు నా దగ్గరకు ఎందుకు వచ్చినట్టు? యాక్చువల్లీ మా పేరెంట్స్ వచ్చేదాకా నేను మీ ఇంట్లో స్టే చేయొచ్చా అంకుల్? మా ఇంట్లో ఏమిటమ్మా, మీ బంధువులు ఎవరో ఉన్నట్టుంది కదా? అంటే వాళ్ళు పెళ్లికి వెళ్ళిపోయారు, అంటే వాళ్ళ ఇంట్లో ఉండే చనువు కూడా నాకు లేదు. ఆఫ్ కోర్సు వాళ్ళు లేరు, కానీ మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా. అంటే అంకుల్ సేమ్ థింగ్, చనువు లేదు అంతగా వాళ్ళ ఇంట్లో ఉండే అంత. ఓ, నీ లాడ్జిలో ఉండకపోయినావా? మీ ఇల్లు ఉండగా మళ్ళీ లాడ్జ్ ఎందుకు అంకుల్? ఇప్పుడు నువ్వు అనేదేమిటి? ఇక్కడే తగలాడతానంటావు? నాకేమీ అభ్యంతరం లేదు, కాకపోతే పెద్ద ఉండవాణ్ణి, భోజనాలకు అది కష్టమవుతుంది, ఆలోచించుకో. పర్వాలేదు అంకుల్, జొమాటో స్విగ్గీ ఉంది కదా, ఆర్డర్ పెట్టేసుకుంటాం. సరేనమ్మా, నీ ఇష్టం. ఇల్లు అది చూపిస్తా పదా. అవును, ఇంకో మాట మర్చాను, పెద్దముండవాణ్ణి కదా, మంచం ఒకటే ఉంది, నేను దాని మీదే పడుకోవాలి. నీకొక చాప చూపిస్తా, దాని మీదే పడుకోవాలి నువ్వు. అభ్యంతరం ఏమైనా ఉందా? పర్వాలేదు అంకుల్, అడ్జస్ట్ చేసుకుంటాను. అంతకు మించి ఇక్కడ ఏమీ లేదమ్మా, భోజనాలకు అది కష్టమైందనుకోండి, ఇబ్బంది పడకూడదు. చెప్పాను కదా అంకుల్, జొమాటో స్విగ్గీ ఉంది కదా, ఆర్డర్ పెట్టేసుకో. ఓకే అమ్మా, ఉండండి, చూపిస్తా పదా. సరే అంకుల్. నీకు చిన్న రూమ్ చూపిస్తా, ఆ చాప బెడ్షీట్ చూపిస్తా. అదిగో ఆ కనిపించేది ఉందా, అది బాత్రూము, అది నా బెడ్రూమ్. అటు రావద్దు సుమా. ఇదిగో ఇటుపక్కది, ఈ వైపుది, ఇదిగో ఆ రూము. నీకు అక్కడ చాప ఇస్తా, ఆ దిండు దుప్పటి అవి ఇస్తా, పడుకో. ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది, వంటగది ఉంది, ఏమైనా చిన్నగా ఏమైనా టీ కాఫీ ఏమైనా అలవాటు ఉంటే చేసుకో అమ్మా. ఫ్రిడ్జ్ వాడుకోవచ్చా? ఫ్రిడ్జ్ హ్యాపీగా వాడుకో అమ్మా, అందులో మంచినీళ్ళు మినహా ఏవి ఉండవు సుమా. ఇట్స్ ఓకే అంకుల్, నేను ఫిల్ చేస్తాను. పదమ్మా, చూపిస్తా పదా. ఇంతకు ఎన్ని రోజులు తిష్టవేద్దాం అనుకుంటున్నావు ఇక్కడ? ఎన్ని రోజులు అంకల్? మోస్ట్ ప్రాబబ్లీ ఒక 7 days ఉంటుంది, 8 days ఉంటుంది, అంతే అంకల్. వస్తారంటావా 8 రోజుల్లో? అంకల్, మా పేరెంట్స్ వెళ్ళింది కాశీకి, కేదార్నాథ్ కాదు. సో మాక్సిమం 7-8 days లో వచ్చేస్తారు అంకల్. ఇప్పుడే నాకు తెలిసి వెళ్ళి ఒక 1-2 days అయినట్టుంది కదా. తగలడు. సరే అంకల్. నమస్తే సార్. నమస్తే. మీ సస్పెన్షన్ తప్పేటట్లు లేదు సార్. ఉండవయ్యా నువ్వొకనివి. లేకపోతే ఏంటి సార్, మన స్టేషన్ లాకప్ లో వేస్తే తప్పించుకొని పోయేవాడు కాదు కదా. నేను స్టేషన్ లాకప్ లోనే వేద్దామని చెప్పా, కానీ ఆ డిఎస్పీ తన సారథ్యంలోనే పట్టుకున్నట్లు విలేకరుల సమావేశం పెట్టి బిల్డపిద్దామనుకున్నాడు. అందుకే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రూమ్ లో వేసి బంధించాల్సి వచ్చింది. సెక్యూరిటీగా మన పోలీసు వాళ్ళని ఇద్దరిని ఉంచాల్సి ఉండేది సార్. అరే ఇప్పుడు చెప్పేదేంది? సీక్రెట్ గా వాడిని బంధించి ఉంచితేనే తను స్వయంగా పట్టుకున్నట్లు క్రెడిట్ కొట్టేద్దాం అనుకున్నాడు. నా కర్మకొచ్చింది ఇప్పుడు. అవును, నాకు డౌటు, చేతులకు హ్యాండ్ కప్స్ వేసి డోర్ లాక్ చేస్తే కూడా ఎట్లా తప్పించుకోపోయిండో నాకు అస్సలు అర్థం కావట్లేదు సార్. వాడు దావుద్ ఇబ్రహీం గాడి లెఫ్ట్ హ్యాండ్, పైగా చాలా బలవంతుడు. వారికి బేడీలు డోర్లు ఒక లెక్కనా సార్? నా అంచనా ప్రకారం టేబుల్ కి బిగించిన హ్యాండ్ కప్స్ తో పాటు టేబుల్ ని కూడా పగలగొట్టుకుని డోర్లు బదలగొట్టుకుని పారిపోయి ఉండవచ్చు సార్. అంతేనంటావా? సో వాడు తప్పించుకొని ఎంతో దూరం పోకపోయి ఉండొచ్చు. అవును సార్. వాడిని వేటాడి వేటాడి పట్టుకోవాలి ఫస్ట్. అవును సార్. స్టేషన్లో ఉన్న స్టాఫ్ అందరినీ అలర్ట్ చేయి. నువ్వు కూడా యాక్షన్లోకి దిగు. నేను డిఎస్పీ గారిని కలిసి వస్తా. ఓకే సార్.
నీ కస్టడీలో ఉన్న తీవ్రవాది పారిపోవడం అంటే ఎంత నిర్లక్ష్యంగా డ్యూటీ చేస్తున్నారో అర్థమవుతుంది. ఇప్పుడు సస్పెండ్ చేయడం కాదు, డిస్మిస్ చేయడమే బెటర్. సార్ వాడికి హ్యాండ్స్ కప్స్ వేశాము, డోర్ లాక్ చేశాము. నెక్స్ట్ డే మీ ఆధ్వర్యంలోనే ఇంటరాగేషన్ చేయించాలని అనుకునే లోపే పారిపోయాడు సార్. చేసేంత చేసి ఇక్కడ తగులు చెబుతున్నావా? నో సార్. నీ స్టోరీలు ఎవరికి కావాలయ్యా? ఒకవైపు ప్రతిపక్షాలు, ఇంకోవైపు మీడియా, ఆ పైన హోమ్ డిపార్ట్మెంట్ వైద్య పడేస్తున్నారు నన్ను. సార్ ఇమ్మీడియట్గా స్పందించి వాడిని పట్టుకుంటాం సార్. అవును, అంత ఈజీగా ఎలా పారిపోయాడు? కావాలని తప్పించావా ఏమిటి? నేను అలాంటి వాడిని కాదని మీకు తెలుసు కదా సార్. నీ నిజాయితీ ఎవరికి అవసరం లేదు ఇక్కడ. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. 48 అవర్స్లో వాడిని క్యాచ్ చేయాల్సింది. మన ఫోర్స్ మొత్తాన్ని ఉపయోగించండి. అవసరమైతే ఆ డిటెక్టివ్ శ్రీనివాస్ సహాయం తీసుకోండి. సార్ ఆ డిటెక్టివ్కి అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది సార్. చూసుకోవయ్యా, తింటలేవా? చూసుకో, అమౌంట్ సంగతి నువ్వే చూసుకో. కాల్పి ఫోన్ కాల్, ఆ డిటెక్టివ్ ఫోన్ కాల్. సరే సార్. ఆ ఎస్ఐకి ఫోన్ చేసి డిటెక్టివ్ని పురమాయించండి. ఓకే సార్. ఎస్ఐ గారు, ఆ డిటెక్టివ్ శ్రీనివాస్ని లైన్లోకి తీసుకో. నువ్వు వచ్చి నా దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసుకో. ముషరఫ్ గారిని ట్రేస్ చేపించి వెంటనే క్యాచ్ చేయి. సార్ సార్ నేను ఎస్ఐని సార్. ఎక్కడా? హైదరాబాద్ సర్కిల్ సార్. అయితే నా పక్కకు వచ్చి సెల్యూట్ కొడతావా? మీరు చేపలు పడుతున్నారు కదా సార్ అని డిస్టర్బ్ చేయొద్దని అడిపక్క వచ్చి కొట్టాను సార్. నా ప్రాబ్లమ్స్, నా మీద జరిగే హత్యా ప్రయత్నాలు చాలా ఉన్నాయి నేను చేసిన మంచి పనులకి. అర్థమైందా? కాబట్టి ఏంటంటే నేను ప్రతి వాళ్ళని అనుమానించాల్సిందే. యూనిఫామ్ వేసుకొని వచ్చి కూడా కొంతమంది చంపడానికి చూశారు తెలుసా? ఇదిగో చూడు, నీ జుట్టు ఎట్లా ఉంది. ఎస్ఐలు ఎట్లా ఉండాలి, కానిస్టేబుల్ ఎట్లా ఉండాలి. జుట్టు పట్టుకుంటే చేతికి దొరకకూడదు. అర్థమైందా? ఓకే సార్. నువ్వు డ్రాయర్ వేసుకొని తిరిగినా కానీ నిన్ను చూసి పోలీస్ అనాలి. మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏదైనా కానీ. అర్థమైందా? సో ఇప్పుడు ఏంటి ప్రాబ్లం చెప్పు. మీతో పని ఉంది సార్. సిఏ గారు పంపించారు. ఒక కేసు జరిగింది, తీసుకెళ్దామని వచ్చాను. ఇంటికి రండి, మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్. కలుద్దాం. 2 చేపలు పడ్డాయి సార్. అదే మన దెబ్బ అంటే. చూసావా? నమస్తే సార్. నమస్తే ఎస్ఐ గారు, రండి కూర్చోండి. పనేంటో చెప్పండి. సార్ అది నేను చెప్పా కదా, ఒక తీవ్రవాది గురించి. దావూద్ ఇబ్రహీం గాడి లెఫ్ట్ హ్యాండ్ ముషరఫ్ అనే వాడిని మేము అరెస్ట్ చేశాం సార్. కానీ కొన్ని పొరపాట్లు చేయడం వల్ల వాడు తప్పించుకున్నాడు. వాడిని ఇప్పుడు పట్టుకోకపోతే సిటీ మొత్తం అల్లకల్లోలం అవుతుంది సార్. ఆర్డీఎక్స్లు పెట్టి సిటీని ధ్వంసం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సారీ ఎస్ఐ గారు, నేను ఆల్రెడీ రిటైర్ అయ్యాను. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ చేసే శక్తి లేదు, ఓపిక లేదు. సారీ, మీరు వెళ్ళొచ్చు. సార్ ఇదిగోండి 2 lakhs. పులి ముందు మాంసం ముద్ద పెడితే తినకుండా ఊరుకుంటుందా? డబ్బంటే ఎవరికి చేదు. కానీ పరిగెత్తటాలు, యుద్ధాలు నాకు పెట్టకండి. మ్యాక్సిమం ఐ విల్ ట్రై. ఓకే సార్. మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ నా కొడుకు ఏ ప్రాంతంలో ఉన్నట్టు? తప్పించుకొని పారిపోయిన వాడు ఎక్కడుంటాడో ఎలా చెప్పగలం సార్? మా అంచనా ప్రకారం స్లీపర్ సెల్స్ ని కాంటాక్ట్ చేస్తూ ఉండొచ్చు. వాడిని ఇప్పుడు మనం ట్రేస్ చేసి పట్టుకోవాలి సార్. కాల్ ది పోలీస్ డాగ్స్. అంకుల్, టిఫిన్ రెడీ. తినండి తినండి, వేడి చల్లారకు ముందే తినండి. టిఫిన్స్ బాగా రుచిగా ఉన్నాయి అమ్మాయి. ఇడ్లీ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది సుమి. అవును, ఇంతకీ మీ వాళ్ళు ఎప్పుడు వస్తారంటావు? పుణ్యం పురుషార్థం అంటూ కాశీ, గయా అంటూ ఏ పుణ్యక్షేత్రాలని దర్శించుకుంటున్నారు. నువ్వు అటు ఇటు ఇల్లంతా తిరుగుతుంటే కంపరంగా ఉంది సుమి. మీకంతగా ఇబ్బందిగా ఉంటే నేను ఏదైనా లాడ్జ్ చూసుకుంటానులేండి అంకుల్. సరే తగలడు, ఏం చేస్తాం, భరించాలి మరి. సార్ లొకేషన్ ట్రాక్ అయింది రండి. వస్తున్నాను. ఓకే, ఇదిగో ఇక్కడ చూడు. ఈ ప్లేస్ ఏంటి? అదే.
ఈ ఏరియానంతా ఐడెంటిఫై చేయండి. అదే ఈ సైడ్ కూడా, ఆ రోడ్ సైడ్, ఈ రోడ్ సైడ్ అన్నీ కూడా చూడండి. ఎస్ఐ గారు, డాగ్స్ ఇంతవరకు వచ్చి ఆగిపోయాయి. ఆ తర్వాత ముందుకు పోలేదంటే ఏదో మతలబ్ జరిగింది ఇక్కడనే. సో ఏమిటై ఉంటుందబ్బా? ఎస్, కరెక్ట్. చూడండి ఇక్కడ, ఈ చెత్తా చెదారాన్ని పక్కకు తీస్తే కారపొడి మరియు ఇతర రకాల కొన్ని స్ప్రేస్ చల్లారు. కాబట్టి డాగ్స్ ముందుకు పోలేదు, ఎందుకంటే వాటికి ఈ కారం కానీ కొన్ని రకాల స్ప్రేస్ కానీ పడవు. అందుకనే ఈ డాగ్స్ ముందుకు వెళ్ళవు. సార్, అయితే వాళ్ళ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మూవ్ అయితే వాళ్ళు దొరికే అవకాశం ఉంది కదా సార్? సరే, సిగ్నల్స్ ఫాలో అవుదాం. ఇక్కడ జరిగిన విశేషం ఏంటంటే, ఇక్కడ దొరుకుతున్నటువంటి ఫుట్ ప్రింట్స్ 2-3 వ్యక్తుల కంటే ఎక్కువ లేవు. ముషారఫ్ తప్పించుకున్నాడా, ఎవరైనా తప్పించారా అనే విషయం అటుంచితే, ఒకరిద్దరు స్లీపర్ సెల్స్తో కలిసి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకొని తర్వాత డిస్పస్ అయి ఉంటారు. అయితే స్లీపర్ సెల్స్తో కలిసి తీవ్రవాద సిటీలో ఆర్డీఎక్స్ అమర్చడానికి వెళ్ళి ఉంటారు. కాబట్టి మనం వేగంగా స్పందిస్తే తప్ప చాలా చోట్ల బాంబులు పేల్చే అవకాశం ఉంది సార్. ఇంత అర్జెంటుగా ఆర్డీఎక్స్ అమర్చే అవకాశం లేదు, ఎందుకంటే ఇక్కడ మీట్ అయిన తర్వాత స్లీపర్ సెల్స్తో కలిసి తీవ్రవాది ముషారఫ్ స్పాట్కి వెళ్లే అవకాశం లేదు. వీడు రహస్య స్థావరంలో దాగి ఉండి ఆర్డీఎక్స్ సంబంధిత మెటీరియల్ కలెక్ట్ చేసుకునే ప్లాన్ వాళ్లకు చెప్పి పంపించి ఉంటాడు. కాబట్టి వాణ్ణి ట్రేస్ చేస్తే ముందు జరగబోయే ప్రమాదాల్ని ఆపేయవచ్చు. బహుశా వాడేమైనా సీక్రెట్ ప్లేస్లో ఉండే అవకాశం ఉంది. సో సెల్ ఫోన్ సిగ్నల్స్ని ఫాలో అవుకుంటూ నేను వెళ్తా, స్లీపర్ సెల్స్ని ఫాలో అవుతూ మీరు వెళ్ళండి. అలాగే సార్. ఫుడ్ రెడీ, ముందుగా రండి, కొంచెం రిలాక్స్ అవుదాం. అంకుల్, శాస్త్రి అంకుల్. వస్తున్నా. అయ్యో, ఏమిటిది? అంకుల్, అమెరికాలో ఉన్నాను కదా, అది చలి దేశం. అక్కడికి వెళ్ళాక ఇవన్నీ అలవాటు అయిపోయినాయి అంకుల్. బాడీ హీట్ ఎక్కుతుందని జస్ట్ ఫర్ ఫన్. ఓసి బడావా, ఈ అలవాట్లు కూడా నేర్చుకున్నావా? కామన్ కదా అంకుల్. నేనేమో అనుకున్నానే. దెన్ హ్యావ్ ఇట్. అవును, ఈ మందు యొక్క ప్రభావం ఏమిటో గాని దీని స్మెల్ ఉంది చూసావు. ముక్కు బుడ్డాలుగా తగలగానే జిహ్వ లాగేస్తుందనుకో. ఎప్పుడో ఆవిడ మరణించినప్పుడు, ఆవిడ చనిపోయినప్పుడు కొంతకాలం సేవించాననుకో, ఆ తర్వాత అలవాటు చేసుకోలేదు సుమా. ఓకే, సో ఇప్పుడు నాతో పాటు కంపెనీ ఇవ్వండి. తప్పదు, జిహ్వ లాగేస్తుంది మరి. కానీ ఓ పట్టుబడదాం. Cheers. అమ్మో, అవును, 2 బాటిల్స్ ఉన్నాయి ఏమిటి? 2 కలిపావా ఏమిటి? అవును అంకుల్, అఫ్ కోర్స్ దీని కాక్టైల్ అంటారు. 2 కలిపి తాగితే మంచి మజా వస్తుంది, మంచి కిక్ వస్తుంది కూడా. ఓహో, అలాగా. అయితే తథ్యం సేవించాల్సిందే. చాలా టేస్ట్ ఉంది సుమా. ఏది స్టఫ్? చాలా బాగుంది సుమా. యా చాలా అంకుల్. టేస్ట్గా ఉంది. పట్టు పడదాం, మరో పట్టు. పట్టండి పట్టండి. అమ్మా, ఆహా. అవును, ఇంతకీ ఏమిటా సర్ప్రైజు? ఏం లేదు అంకుల్, నేను ఒక అబ్బాయిని లవ్ చేశాను. అతని గురించి మా పేరెంట్స్తో చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుందామని వచ్చాను. ఓహో, కడుచుపిండానివే లవ్ చేశావా? అవునులే, ఈ కాలమే అలా ఉంది. అబ్బాయిలైతేనేమి అమ్మాయిలైతేనేమి వివాహానికి ముందే లవ్వు పువ్వు అంటూ తెగ తిరిగేస్తున్నారు సుమా. అవును, లవ్వు వీటన్నిటికంటే ముందు ఈ అబ్బాయిలు అమ్మాయిలు కలిసి డేటింగు, అదేదో నా శ్రాద్ధం ఏదో పేరుంది కదా, అలాంటిది ఏమైనా అయిందా?
ఆహా అలాంటివన్నీ ఏం లేవు అంకుల్. నాకంటూ కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఆ, యాక్చువల్లీ ముందు పేరెంట్స్ కి చెప్పి ఒప్పించి పెళ్లి చేసుకుందామని ఆలోచిస్తున్నాను. సంతోషం. మన ఆచార సాంప్రదాయాలను ఎటు పోనివ్వద్దు సుమా, గట్టిగా పట్టుకోవాలి, అప్పుడే మనకు విలువ. డెఫినెట్లీ అంకుల్. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. పోసేయ్, మ్మ్. చాలా టేస్ట్ ఉంది సుమా. మ్మ్. భోజనం అది చేసి హాయిగా పడుకోమ్మా అరుంధతి. ఓకే అంకుల్, నేను పడుకుంటాను. యా. నాకేం వద్దు సుమా, నాకేం ఆకలిగా లేదు, ఇప్పటికే బాగా తల తిరుగుతుంది అనుకో. అమ్మా యా. అమ్మా, మ్మ్. అమ్మో నాయను, నడువులు పట్టేసే, ముసలి ప్రాణం కదా, లేవడం కష్టమే మరి. డోంట్ వరీ అంకుల్, ఆంటీని తలుచుకొని హ్యాపీగా పడుకోండి. అలాగే. ఓకేనా? గుడ్ అలాగే నైట్. అమ్మా, అలాగే అమ్మా, అలాగే తల్లి. అయ్యో పాపం సలిగదటమ్మా దుప్పటి గప్పల. అయ్యో పాపాయి, చలివేయడం లేదా అమ్మా? దుప్పటి కప్పుకోమ్మా. చలివేయడమేనా, దోమలు కూడా కుట్టే అవకాశాలు ఉన్నాయి సుమా. అమ్మా అబ్బా.